హలో హాయ్ అస్సలం వాలేకుం నమస్తే అందరికీ మన అమ్మవారికి యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇదే విధంగా ఈయన పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరు విష్ చేయాలని ప్రతి ఒక్కరు బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. మన అమ్మవారికి యూట్యూబ్ ఛానల్లో ఈరోజు ఒక అద్భుతమైన వాళ్ళ కువైట్ లో ఒక మంచి స్నేహితుడు మన అస్లం అన్న గారు ఇక్కడే ఉన్నారు. ఈయన గురించి తెలుసుకుందాం రండి. బాగున్నామన్నా. అన్న అమ్మవారికి మీకు బాండింగ్ ఎప్పటి నుంచి ఉంది? అంటే అమ్మవారి గురించి కొన్ని వర్డ్స్ మీరు నోటి నుంచి వినాలని ఉందన్న. అమ్మవారికి నాకు ఆల్మోస్ట్ 1 year నుంచి బాండింగ్ ఉందన్నమాట. ఫ్రెండ్ గా ఒక స్మాల్ బ్రదర్ గా చూస్తాను. చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు ఎవరికైనా ఏదైనా ఇబ్బంది కూడా ఫస్ట్ రెస్పాండ్ అవుతాడు. అదే కాకుండా తన టాలెంట్ ని 10 మందికి తెలియజేస్తూ అందరి ముఖాలు చిరునవ్వు ఎదిగే విధంగా పనిచేస్తున్నాడు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అమ్మవారికి. ఎందుకంటే మనమందరం కూడా ఇక్కడ పుట్ట చేత పట్టుకుని వచ్చి విదేశాలలో పని చేసుకుంటా బిజీ లైఫ్ ఉంటాము. కానీ అమ్మవారి తన జీవనోపాధి చూసుకుంటూ కూడా 10 మందికి ఆనందం పెట్టాలనే విధంగా తనను తాను తక్కువ చేసుకుంటూ కూడా 10 మందికి ఆనందాన్ని కలిగిస్తుంటాడు. కాబట్టి దాన్ని హ్యాట్స్ ఆఫ్ చెప్పుకుంటుంది అమ్మవారికి. ఆ విధంగా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే కాకుండా ఈ రోజు అమ్మవారికి బర్త్డే కాబట్టి ఆయన విష్ చేయడానికి మనతో కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా అమ్మవారికి వెళ్ళ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న అమ్మవారి గురించి చెప్పినందుకు. ఇంకోటి అమ్మవారి గురించి తెలుసుకోవాలంటే కువైట్ లో ఉన్న వాళ్ళ గురించి కాదు, చిన్నప్పటి నుంచి ఎవరైతే చెడ్డి దోస్తులు అని టిక్ టాక్ లో పెడతా ఉంటాడు, యూట్యూబ్ లో పెడుతుంటాడు, అలాంటి చెడ్డి దోస్తుల దగ్గర ఈయన గురించి కొన్ని నమ్మని నిజాలు వాస్తవాలన్నీ తెలుసుకుందాం రండి. నమస్తేనా. ఏం పేరునా మీ పేరు? నా పేరు జావేద్. ఏం పేరునా? ముస్తఫా. మీరు ముగ్గురు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని టిక్ టాక్ లో యూట్యూబ్ లో అన్ని చూస్తుంటాను. చిన్నప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి ఫ్రెండ్స్? మీ బాండింగ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంతకాలం కొనసాగిందంటే చాలా గాఢమైన ఫ్రెండ్షిప్ అని నేను అనుకుంటున్నాను. అలాంటి ఫ్రెండ్స్ దగ్గరే చాలా వాస్తవాలు ఉంటాయి. అలాంటి కొన్ని మాతో షేర్ చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. చెప్పండి, ఏం చెప్పాలి వాడి గురించి? చిన్నప్పటి నుంచి అంటే మీరు ఒకే స్కూలా? లేదనా, వేరే స్కూల్. స్కూల్ నుంచి వచ్చాక మీరు ఏమేమి చేసేవాళ్ళు? చిన్ననాటి స్నేహం ఆడుకునే వాళ్ళ. అదే ఏమేమి ఆటలు ఆడినారు? క్రికెట్ ప్రిఫర్ చేస్తాను. క్రికెటా? అందుకే ఓకే, వాలీబాల్. అవి అవన్నీ రొటీన్. అది ఆఫ్ కెమెరా జరిగేటి చెప్పండి. ఆన్ కెమెరా జరిగేటి కాదు, ఆఫ్ కెమెరా. ఎవరికి తెలియకుండా మీరు దొంగతనంగా చిన్న చిన్న బీడీలు తాగడాలు, సిగరెట్లు తాగడాలు, గోళీలు ఆట ఆడడాలు, అమ్మాయిలు ఎంట పడడాలు, అలాంటి ఏమన్నా? చాలా ఉన్నాయి. అయితే నాకు తెలిసి అనుకుంటా. ముగ్గురు కలిసేనా? అంటే అమ్మవారికి ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు లవ్ బ్రేకప్ లేదనా ఎక్కడ మీకు తెలిసి? అయితే వీడు వదిలినట్లేరు, వాళ్ళే వదిలేసినారా? దానికి కారణం ఏంటన్నా? అవునండి, దాని కారణం అప్పట్లో మెచ్యూరిటీ తక్కువ. అందరూ వాడినే చేస్తున్నారు కదా. ఇప్పుడు చేసేది కాదు, మీకు తెలిసినప్పుడు కాలేజ్ లైఫ్ లో కావచ్చు, స్కూల్ లైఫ్ లో కావచ్చు, ఈయనకు బ్రేకప్లు అలాంటివి ఏమైనా ఉన్నాయా? అలాంటి ఏం లేవు. ఈయన బ్రేకప్ చెప్పలేదు, వాళ్ళే బ్రేకప్ చెప్పేసారు. క్యారెక్టర్ చెప్పండి. మంచోడు మాకైతే, మా పరంగా మంచోడు, బాగుంటాడు, మేము వాడుతూ బాగుంటాం. అంతే. నచ్చంది ఏమన్నా ఉంటే చెప్పండి. ఒకటి నచ్చంది అంటే నువ్వు ఇది మార్చుకోరా అమ్మవారా కానీ మీ మనసులో ఉంటుంది కదా, ఈ రోజు అది చెప్పండి. అలాంటివి ఏం లేవండి. అలాంటి అసలు లేవా? నా అమ్మవారికి కువైట్ లో ఇంతమంది అమ్మాయిలు వెంటబడుతున్నారంటే, ఆంటీలైనా సరే అమ్మాయిలైనా సరే ఎవరైనా సరే ఎంతమంది లేడీస్ ఫాలోయింగ్ ఉన్నారంటే, ఇండియాలో ఉన్నప్పుడు కాలేజీలో ఉన్నప్పుడు ఇంకా ఎంతో మంది ఫాలోయింగ్ ఉంటారు. అవి మాత్రం చెప్పమంటే చెప్పట్లేదు. లేదు కాబట్టి చెప్పడం 10th వరకేనా? ఆ 10th లోనే అన్ని అయిపోయినాయి. ఒకవేళ ఇక్కడికి రాకుండా ముందు ఏమన్నా మీకు తెలిసింది అమ్మవారి చేసిన ఒక పెద్ద ఘనకార్యం చెప్పండి. పెద్ద ఘనకార్యం అంటే ఏం లేవున్నా. అంటే దాక్కొని తిరగలేదా ఏమన్నా? అరే అమ్మవారికి ఇలా పని చేసినాడు రా అని దాక్కొని తిరగాల్సిన అవసరం రాలేదు ఇప్పటి వరకు, రాదు కూడా. వచ్చినా మీరు ఉన్నారా? జవాబు మీరు ఒక మాట చెప్పండి నాకు. ఈయన గురించి కంటే మీరే ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు. అమ్మవారకు మీరు అందరూ కలిసి ఎప్పుడన్నా ఎవరు తెలియకుండా స్కూల్ లైఫ్ లో సిగరెట్లు బీడీలు తాగినారా? లేదు. జోక్ లేదు, సీరియస్ గా చెప్పండి. తాగలేదా? ఇప్పుడు కూడా తాగరా? ఇప్పుడు స్కూల్ వేరు, మా స్కూల్ వేరు. కానీ మేము ఫ్రెండ్స్ కి ముందు రిలేటివ్స్. నాకు బాబాయ్ కొడుకు పెట్టాడు. బాబాయ్ కొడుకు కానీ నాకంటే వయసులో పెద్దే, కానీ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సే. మీరు అయితే అన్నదమ్ములు? అయితే అంతే. అన్నదమ్ముల్లాగా ఎక్కడ కనపడరు మీరైతే. ఓకే, నువ్వన్నా చెప్పన్నా. ఈయన చిన్నప్పటి నుంచి అసలు ఏ ఒక్క మిస్టేక్ కూడా చేయలేదా మహానుభావుడు? అయితే చేస్తున్నా అది చెప్పంటున్నాను. ఆఫ్ కెమెరా మనం మాట్లాడుకున్నాం. లేదన్నా, ఆన్ కెమెరా ఏం సార్ ఏం కాదు చెప్పన్నా. కొన్ని ఏదన్నా ఒక్కటైనా చెప్పరాదు. ఒకటంటే
ఆయన గురించి అన్న ఈయన అమ్మవారకు అక్కగారు ఉన్నారు ఇక్కడ. అక్కతో ఒకసారి అమ్మవారి గురించి ఒక వాల్యుబుల్ వర్డ్స్. హాయ్ అక్క. నమస్తే. బాగున్నాను. మీ పేరు అక్క? కరుణ. టిక్ టాక్ లో అమ్మవారికి వీడియోస్ లో 100 వీడియోస్ ఉంటాయి, అందులో 10 మీయే ఉంటాయి. అంటే మీకు అమ్మవారికి బాండింగ్ ఒక మాటలో చెప్పాలంటే బెస్ట్ ఫ్రెండ్. తమ్ముడు అని అంటారా? తమ్ముడు అన్నయ్య, నాన్న అమ్మ అని పిలుస్తా. ఫస్ట్ ఒక 1 year అవుతుందేమో తను పరిచయం అయ్యి. ఆల్మోస్ట్ ఏమన్నా అవసరం వస్తే ఫస్ట్ అమ్ముకే చేస్తాను నేను. అమ్ముకే బాగా. అంటే ఎవరైనా కొంచెం మంది ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆశించి చేస్తారు కదా, తను అట్లా కాదు. మనం ఏమైనా ఇచ్చినా తీసుకోడు. మనం హెల్ప్ చేసినప్పుడు దానికి మనం ఏమైనా గిఫ్ట్ కింద ఇచ్చినా తీసుకోడు. హెల్పే. తనతో నాతో ఉన్న వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాడు తను. నా ఫ్రెండ్స్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా హెల్ప్ చేస్తాడు. వాళ్ళు నీ ఫ్రెండ్స్ కదా, నా ఫ్రెండ్స్ అన్నది ఏం లేదు. వాళ్ళు ఇలానేం లేదు, ఎవరికైనా కంపల్సరీ అమ్ము అన్న హెల్ప్ చేస్తుంటాడు. ఈ బర్త్డే సందర్భంగా మీరు ఏమన్నా అమ్ముకి చెప్పాలంటే ఏముంది, హ్యాపీ బర్త్డే అమ్ము, ఇప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండు, నీ పక్కన ఉన్న వాళ్ళు కూడా అలా నవ్విస్తూ ఉండు. నేను చెప్పకూడదు కానీ గాడ్ బ్లెస్ యూ అంతే. థాంక్యూ అక్క. మన జలాలన్న గారు వచ్చినారు. జలాలన్న గారు అడుగుదాము అమ్మవారి గురించి, ఆయనకున్న బాండింగ్ ఏంటి అన్న. నమస్తే అన్న. అన్న బర్త్డే అంతా అయిపోయిన తర్వాత మీరు వచ్చారు. ఎప్పుడు మీరు అన్నదమ్ములని హల్చల్ చేస్తూ ఉంటారు. 100%. ఈ బర్త్డే సందర్భంగా అమ్మవారి గురించి ఒక అమ్మవారి గురించి చెప్పాలంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట. చిన్న తమ్ముడు. ఓకేనా, కలర్ తమ్ముడు. మాటలు లేవు దీని గురించి చెప్పాలంటే. మాటలు ఒక ఫ్రెండ్షిప్ లో కానీ, ఒక మంచి చెప్పడంలో కానీ, ఒక సలహా ఇవ్వడంలో కానీ మంచి వ్యక్తి. మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను. హలో హాయ్ అన్న. అన్న అమ్ముకి ఈ రోజు మీరు బర్త్డే సందర్భంగా ఇక్కడికి వచ్చారు కదా, అమ్ము గురించి ఒక లైన్ లో చెప్పాలంటే అమ్ముకి మీకున్న బాండింగ్ ఏంటి? అమ్ము ఎలాంటి వాడు? మంచివాడు, చాలా మంచివాడు. తమ్ముడానికి ఏకత అంటాను. ఒకవేళ మీరు అమ్ముకి ఏమన్నా అరే అమ్ము నీ దగ్గర ఇది బాగాలేదు మార్చుకోవాలి అనే ఏమన్నా విషయం ఉంటే ఈ నాకైతే అటువంటిది ఏమనిపించలేదు అన్న. మంచిగా అన్ని ఏం లేదు అంటే అమ్ము ఇటువంటి వచ్చిన రోజులు ఎన్నో చేసుకోవాలని కోరుకుంటున్నాను. పెళ్లిలా పెళ్లి కాదన్న, పుట్టినరోజు. పెళ్లి చేసుకోమని చెప్పండి ఒకసారి. మా తమ్ముడు ఇంకా చేసుకోడంట, చెప్పాడు. అన్ని ఆలోచించి చేసుకుంటా అని చెప్పాడు. ఓకే థ్యాంక్స్ అన్న. మన టిక్ టాకర్ స్టార్ రిజ్వాన్ గారు ఉన్నారు ఇక్కడ. అమ్మవారి గురించి మీకున్న బాండింగ్ ఏంటి? అమ్మవారికి ఎలాంటి వాడు? బెస్ట్ ఫ్రెండ్. ఎదవని తెలిసిన మంచి బెస్ట్ ఫ్రెండ్. ఏదోలలో మంచి బెస్ట్ ఫ్రెండ్. మంచి ఎదవనా? ఈ బర్త్డే సందర్భంగా మీరు ఏమన్నా అమ్ముకి చెప్పాలనుకుంటున్నారా? ఏజ్ ఎక్కువైపోయింది, పెళ్లి చేసుకో అంటున్నా. ఓకే.